హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? రీసెంట్గా నేను ఒక పోస్ట్ పెట్టాను కదా, గెస్ ద ప్లేస్ అని. అది ఎక్కడో కాదండి, విజయవాడలో ఉన్న భవానీ ఐలాండ్. కోర్స్ ఈ ప్లేస్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అలానే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాం, విజయవాడలో ఎక్కడైనా స్టే చేద్దాం అనుకుంటున్నాం, మంచి రిసార్ట్ అనుకుంటే భవానీ ఐలాండ్లో రిసార్ట్ అయితే మీరు ట్రై చేయొచ్చండి. చాలా బాగుంది. సో భవానీ ఐలాండ్లో బేసికలీ బోత్ రిసార్ట్స్ అండ్ నార్మల్గా డే అవుటింగ్లా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడైతే బోటింగ్ ఉంది, బోటింగ్ అవైలబుల్ ఉంది, అలానే కాయాకింగ్, అలానే స్పీడ్ బోటింగ్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. అయితే ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే బోట్లో ఐలాండ్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక అక్కడ స్పీడ్ బోటింగ్ అండ్ జెట్ స్కైయింగ్ అలా కొన్ని రైడ్స్ అయితే ఉన్నాయి, వాటర్ రైడ్స్. రిసార్ట్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఐలాండ్కి వెళ్ళడానికి బోట్ ఫ్రీ అనండి. కానీ ఒకవేళ నార్మల్గా వచ్చిన వాళ్ళకి ఇక్కడ నుంచి ఐలాండ్కి వెళ్ళడానికి మనీ పే చేయాలి. రిసార్ట్ తీసుకున్న వాళ్ళకి ఎన్నిసార్లైనా ఐలాండ్ నుంచి ఇక్కడికి బయటికి రావడానికి, అలానే బయట నుంచి ఐలాండ్కి వెళ్ళడానికి ఎన్నిసార్లైనా వాళ్ళు బోట్ని ఫ్రీగానే సర్వీస్ ఇస్తున్నారండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. రిసార్ట్ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10కి చెక్ ఇన్ అవ్వాలి, నెక్స్ట్ డే మార్నింగ్ 9కి చెక్అవుట్ అవ్వాలి. 3 టైప్స్ ఆఫ్ రిసార్ట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. ఏపీ టూరిజం వెబ్సైట్ నుంచి మీరైతే ఈ రిసార్ట్ని బుక్ చేసుకోవచ్చు. బోట్ దిగాక లెఫ్ట్ సైడ్ రిసెప్షన్ ఉంటుంది. అక్కడ మీరు మీ బుకింగ్ అది చూపించి కేసు తీసుకుంటే వాళ్ళు ఒక వాచ్మెన్ని పంపించి మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇంతకుముందు చాలా అట్రాక్షన్స్ ఉండేవి ఐలాండ్లో, కానీ 2 years బ్యాక్ వచ్చిన వరదల వల్ల కొన్ని అట్రాక్షన్స్ అయితే లేవు, లైక్ డైనోసార్ పార్క్. 3 టైప్స్ ఆఫ్ రిసార్ట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పాను కదా. వన్ ఈజ్ ఏసీ కాటేజ్, అనదర్ వన్ ఈజ్ న్యూ ఏసీ డీలక్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ స్టాండర్డ్ డీలక్స్ ఏసీ. సో బుక్ చేసుకునేటప్పుడు నాకు డౌట్ వచ్చి నేను కాల్ చేసి కనుక్కున్నాను, నైదర్ నాకు ట్రీ హౌస్ అయినా కావాలి ఆర్ రివర్ ఫేసింగ్ వ్యూ ఉన్న రిసార్ట్ కావాలి అని. వాళ్ళు స్టాండర్డ్ ఏసీ డీలక్స్ రూమ్ బుక్ చేసుకోవాలి అని చెప్పారు. అది కొంచెం ఒక 400 ఎక్స్ట్రా అయితే ఉంది, 3800 పర్ రూమ్ అయితే పడింది. ఇక్కడ ఇలా ఓపెన్ జిమ్ అది ఉంది, బట్ ఆల్మోస్ట్ అన్నీ అయితే పాడైపోయి ఉన్నాయి. అలానే ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ అది చాలా బాగుంది. సో ఇక్కడ ఉన్న అట్రాక్షన్స్ వచ్చేసి ఓన్లీ ఇప్పుడు మిర్రర్ మేజ్ ఉందండి, అలానే బోట్ రైడింగ్స్ లైక్ స్పీడ్ బోటింగ్ అండ్ జెట్ స్కైయింగ్. ఈ ట్రీ హౌస్ బుక్ చేసుకుందాం అనుకున్నాము, కానీ ఇవి ప్రెజెంట్ అవైలబుల్ లేవంట, బికాజ్ రెనోవేషన్ వర్క్ జరుగుతుందని. భవానీ ఐలాండ్లో చాలా దూరం నడవాలండి. ఇంతకు ముందు ఇలా బ్యాటరీ కార్స్ ఉండేవంట, ఇప్పుడు అవి కూడా అవైలబుల్ లేవు బికాజ్ అవి పాడిపోయాయంట ఆ వరదల వల్ల. సో మిర్రర్ మేజ్కి అయితే 60 రూపీస్ పర్ పర్సన్. ఈ ఐలాండ్లో చాలా ప్లేస్ ఉంది, చాలా అట్రాక్షన్స్ అయితే పెట్టచ్చు. ఇంతకు ముందున్న అట్రాక్షన్స్ని అట్లీస్ట్ ఫిక్స్ అన్నా చేయొచ్చు. ఎందుకో తెలియదు, ఏపీ టూరిజం వాళ్ళు దీని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. విజయవాడలో చాలానే ప్లేసెస్ ఉన్నాయండి, అలానే విజయవాడ చుట్టుపక్కల కూడా మంగళగిరి, ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, అలానే ఉండవల్లి కేవ్స్ నెక్స్ట్ ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా అమ్మవారి టెంపుల్, ఆఫ్ కోర్స్ ఫేమస్ దుర్గా అమ్మవారి టెంపుల్, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వీకెండ్ ట్రిప్ లాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.